యాక్సిడెంటు. ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దితే అతను పక్కన పడ్డాడంట. ఆ తర్వాత ఆ విజువల్స్ కూడా ఉన్నాయండి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ పాపం పడిపోయిన పెద్దాయన పక్కన ఉన్నారు. అప్పటికి అతను మూవ్ అవుతున్నాడు. తలకు ఎటువంటి దెబ్బలే, ఆఫ్‌కోర్స్ రక్తం గారింది గానీ, తల నుజ్జునుజ్జవడం గానీ, లేకపోతే మెడ నుజ్జునుజ్జవడం అటువంటిది లేదు. అతను ఇంకా మూవ్ అవుతూ ఉన్నాడు. ఆ వీడియోస్ ఇక్కడ నేను ప్లే చేయలేను. మూవ్ అవుతున్నాడు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయారు. సో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సానుభూతి తెలిపారు. నాయకులు వెళ్లి వారిని పరామర్శించారు. తర్వాత ప్రెస్ మీట్‌లో ఈరోజు అంబటి రాంబాబు గారు చెప్తుంటే నేను విన్నాను. వారి వైఫ్ దగ్గర నుంచి కూడా ఏదో డిఫరెంట్‌గా వాంగ్మూలం తీసుకోవాలని ఉంటే, లేదు నేను చెప్పాలనుకుంది నేను చెప్తా అని చెప్పేసి ఖరాఖండిగా చనిపోయిన వ్యక్తి వారి సతీమణి కూడా వాంగ్మూలం ఇచ్చారన్నది అంబటి రాంబాబు గారు చెప్పారు. సో, పోలీసులు విచారణ చేస్తారు. పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రాథమిక విచారణలో ఆ కార్ నంబర్‌తో సహా అక్కడ ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. బుధవారం అది జరిగింది. బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది. 5 రోజుల తర్వాత ఆదివారం ఒక కొత్త వీడియో రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారే బలి తీసుకున్నారు, చంపేశారు అన్న విధంగా ఇప్పుడు పచ్చ కుక్కలు మొరుగుతున్నాయి. ఇక్కడ మనం వాస్తవాల్ని మాట్లాడదాంలేండి. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని కాబట్టి జరిగింది జరగలేదని నేను చెప్పను. మనకు తెలియంది తెలుసు అని కూడా నేను చెప్పను. కానీ ఒక్కసారి మనం వాస్తవాల్ని ఆలోచిద్దాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఆ రోజు ఏమన్నారు? కారు గుద్దుతే, జగన్మోహన్ రెడ్డి గారి కారు గుద్దుతే ఎగిరి ఆ పక్క పడ్డాడు అన్నారు. కానీ ఎగిరి పడిన వ్యక్తి ఈరోజు కారు కిందికి ఎలా వస్తాడండి? ఎగిరి కారు కింద పడొచ్చు, కానీ కారు కింద పడ్డ వ్యక్తి ఎగిరి అవతల పడ్డు కదా. ఆ వీడియోలో చూస్తే 10వ సెకండ్లో ఖచ్చితంగా అతని తల టైర్ కింద ఉందండి. ఆ వ్యక్తి తల టైర్ కింద ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటాం రోడ్లలో, ఎప్పుడైనా హైవేలో వెళ్ళేటప్పుడు కుక్కలు అవి ఇవి చనిపోతాయి. చనిపోయినప్పుడు అవి నుజ్జు నుజ్జు అవుతాయి. ఇప్పుడు మామూలుగా ఒక ఫార్చునర్ కార్, అది ఫార్చునర్ అనుకుంటండి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ ఫార్చునర్ కారు వెయిట్ 2500 కేజీలు, పైగా ఒక 1000 కేజీలు బుల్లెట్ ప్రూఫ్ పెడితే ఒక 1000 కేజీలు అదనంగా ఉంటుందట బరువు. అక్కడ ఒక 5 మంది మనుషులు, లేకపోతే దానిపైన కారు పైన పిల్లగాళ్ళు కూడా ఎక్కారు. ఒక 500 కేజీలు మనుషులు అందరూ కలిసి 500 కేజీలు వెయిట్ కారులో ఉన్నారనుకుందాం. మొత్తం కలిపితే 4000 కేజీలు. ఒక 4000 కేజీల బరువు అంటే ఒక్కొక్క టైర్ పైన 1000 కేజీల బరువు ఉందనుకుందాం. అంటే ఒక్కొక్క టైర్ 1000 కేజీలు మోస్తుంది అనుకున్నా, ఒక 1000 కేజీల టైరు ఒక మనిషి పైన వెళ్తే అతని మొహానికి మెడకు ఏం కాకుండా ఉంటుందండి? అది కూడా ఖచ్చితంగా మొహం టైర్ కింద ఉంది ఆ వీడియోలో. అది ఒరిజినల్లా డూప్లికేటా నాకు తెలియదండి. అది కూడా విచారణ చేయాల్సింది పోలీసులు. అలా అయితే నుజ్జు నుజ్జు అయ్యే ఆస్కారమే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అదే చెప్తారు. అలా కారు అంత బరువు, దానిపైన మనుషులు ఎక్కి పిల్లగాళ్ళు ఎక్కిన కారు కూడా ఆ తలపైన ఎక్కిపోతే ఆ తల యాజ్ ఇట్ ఈస్గా ఉండే ఆస్కారమే ఉండదు. ఇక రెండవ కీలక అంశం, నేను ఈ సోకాల్డ్ పచ్చ మేధావుల్ని, వాళ్ళే ఒక షెర్లాక్ హోమ్స్, వాళ్ళే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, వాళ్ళే ఒక ఫోరెన్సిక్ నిపుణులు, అన్ని వాళ్ళని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ ఫోన్ ఏదైతే రికార్డ్ చేసింటదో, ఒకవేళ ఒరిజినల్ వీడియో అయితే ఆ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఎవరిచ్చారు ఆ వీడియో? ఎవరిచ్చారు? ఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారా? ఆ ఫోన్ ఓనర్ని ప్రశ్నించారా? ఇవన్నీ చేయాల్సింది పోలీసులు కదండి. పచ్చ మీడియా పచ్చ కుక్కలు చేస్తారా? ఒకవేళ ప్రశ్నించారా నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తానండి, పలానా టైంలో నా ఫోన్లో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని మళ్ళీ మార్చలేం మనం. ఎందుకంటే ఇప్పుడు మన ఫొటోస్లోకో వీడియోస్లోకో వెళ్తే ఏ టైంలో ఈ వీడియో రికార్డ్ చేసిరు అనేది రికార్డ్ అయి ఉంటుంది. అది ఒరిజినల్ వీడియో కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దీన్ని కట్టు పేస్ట్ చేయడమో లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది. కానీ ఆ ఒరిజినల్ ఫోన్లో ఏదైతే రికార్డ్ అయ్యిందో ఆ ఒరిజినల్ ఫోన్లో పలానా 1 గంటక 2 గంటలక అది రికార్డ్ అయ్యింది, ఇది ఒరిజినల్, ఇది ఏఐ జనరేటెడ్ కాదు, ఇది నిజమైనది అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారా? ఆ ఫోన్ ఓనర్ని పట్టుకున్నారా? విచారణ చేశారా? ఆ వివరాలు చెప్పాల్సింది పోలీసులు ఆ వివరణ ఇవ్వనంత వరకు ఎస్పీ చెప్పిన మాటలనే మనం విశ్వసించాలి. ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దితే అతను వెళ్ళిపోయి పక్కన పడ్డాడు, ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయారు అన్నదే మనం విశ్వసించాలి. ఈ మాటలన్నీ కూడా అండి నా సొంత మాటలు కాదు, మీ సొంత మాటలు కాదు, పచ్చ కుక్కల్లాగా మనము మ్యానిపులేట్ చెప్పే విషయాలు కాదు. ఇవన్నీ జరిగినేటివి. సో ఇప్పుడు మొదటగా ఆ ఫోన్ ఓనర్ని ప్రవేశపెట్టాలి. సరే, ఫోన్ ఓనర్ని ప్రవేశపెడితే అతని ప్రాణాలకు ప్రమాదమా చెప్పకూడదు, అవన్నీ ఇంకా లీగాలిటీస్ ఉన్నాయనుకోండి, అవసరం లేదు. ఫోన్ చూపించచ్చు కదండి, ఇదిగో ఫలానా ఈ ఫోన్లో ఈ టైంలో ఇది రికార్డ్ అయ్యింది
అంటే బుధవారం రోజు మధ్యాహ్నం 1 గంటకా 2 గంటలకో ఎక్కడో రికార్డ్ అయింది అని చెప్పొచ్చు కదా. ఒకవేళ అలా రికార్డ్ అయినా కానీ నేను చెప్తానండి, యాక్సిడెంట్ని యాక్సిడెంట్ లాగే చూస్తారు. ఎనీ యాక్సిడెంట్, సెలబ్రిటీ యాక్సిడెంట్ చేశాడా, చిన్నవాడు యాక్సిడెంట్ చేశాడా అన్నది కాదు. ఆ వెహికల్ గవర్నమెంట్ వెహికల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించేది గవర్నమెంట్ వెహికల్. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవరు ప్రభుత్వం నియమించిన కారు డ్రైవర్. గవర్నమెంట్ వెహికల్కి గవర్నమెంట్ డ్రైవరే ఉంటాడు, పర్సనల్ డ్రైవర్స్ ఉండరు. అండ్ ఆల్సో ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు వెళ్తూ ఉంటే భద్రత అన్నది ఎవరి బాధ్యత? Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి వెళ్తుంటే రోడ్డులో ఆ రోడ్ను క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది, ప్రభుత్వ యంత్రాంగానిది. వారి వైఫల్యం కూడా ఉందనుకోవాలి కదండి. ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు అయితే, నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించేశారు అంటే ఎట్లా అంటే ప్రతిదానికి చివరికి వచ్చేదలికే జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించేసి కర్కశంగా వెళ్ళిపోయినారు. ఆడ తొక్కించేసి పడిపోయినా పట్టించుకోలేదు. ఒక సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? నేను ఇటువంటివి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా నేను ఆపాదించను. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా ఒక నిమిషం పక్కన పెడితే, ఎవరైనా మన కారు కింద ఎవరైనా పడిపోయారు, చనిపోయారు అని తెలిస్తే మనం ఆపుతాం. ఎవడైనా ఆపుతాడు. అఫ్కోర్స్ ఇంకా దొంగగా, లేకపోతే భయపడి, లేకపోతే నాకు ఏదన్నా అవుతుందనో, లేకపోతే వాడేదైనా స్మగ్లింగులు చేస్తూ పారిపోతూ ఉండేవాడో, లేకపోతే దొంగతనాలు చేసి పారిపోయేవాడో వాడు గుద్ది వెళ్ళిపోతాడు. అలా తప్పితే ఎవరైనా కానీ సమాజంలో అండి ఏదైనా మన కారు కింద ఏదైనా పడినప్పుడు మనం ఆపి చూస్తాం. చంద్రబాబు నాయుడు అయినా చూస్తాడు, పవన్ కళ్యాణ్ అయినా చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారైనా చూస్తారు, ఎవరైనా చూస్తారు. ఎందుకు వెళ్ళిపోతారు? పైగా అతను మా కార్యకర్త, మా అభిమాని. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే, నేను చెప్తున్నానండి, వారు అలాగే వెళ్ళిపోతారా? ఆపకుండా వెళ్ళిపోతారా? అంటే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించడానికి ఇటువంటి డ్రామాలు తప్పితే ఎక్కడ కూడా, నేను ఉదయం లేచినప్పటి నుంచి వందల మెసేజ్లు చూస్తున్నానండి, ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తి పైన ఎవరికి సానుభూతి లేదు. ఈ ఎల్లో మీడియాకి కానీ, లేకపోతే పచ్చ ఛానల్స్ వాళ్ళకి కానీ, లేకపోతే ఈ పచ్చ కుక్కలకు కానీ ఎవరికి కూడా ఒక్కటంటే 1% కూడా అతని పైన సింపతి కానీ సానుభూతి కానీ లేదు. మాకు బాధ్యత ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇచ్చాము. మా నాయకులందరూ వెళ్ళి పరామర్శించారు. ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత కర్కశంగా తొక్కేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? కాబట్టి కోడిగుడ్డు పైన ఈకలు పీకడం మానేయండి. అండ్ ప్రతి ఒక్కడు ఒక షెర్లాక్ హోమ్స్. మన కర్మకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఈ ఎల్లో మీడియాలో ప్రతి ఒక్కడు ఒక షెర్లాక్ హోమ్స్. పోలీసు వాళ్ళు నిర్ధారణ చేస్తారు రాబోయ్. పోలీసు వాళ్ళు ఒకవేళ అది నిజమైతే వచ్చి ప్రవేశపెడతారు, అది డూప్లికేట్ అయినా పోలీసు వాళ్ళు వచ్చి ప్రవేశపెడతారు. అంతవరకు ఉత్సాహపుకోండి. ఎందుకు మీకంత తొందర? ఒకటి మాత్రం వాస్తవం అండి, ఒక పెద్ద ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. అది యాక్సిడెంట్ అన్నది నిజం, అది మాత్రమే నిజం. ఎలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేకపోతే